ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి వస్తుంది. ఇది మనం చిన్నప్పటి నుండి వింటున్న మాటే. కానీ ఇల్లు ఊడవడం వెనుక కేవలం శుభ్రత మాత్రమే కాదు, అపారమైన ఐశ్వర్యం, అదృష్టం దాగి ఉన్నాయని మీకు తెలుసా? చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఏమండి మేము రోజు ఇల్లు ఊడుస్తూనే ఉన్నాం, కడుగుతూనే ఉన్నాం, మరి మాకు ధనప్రాప్తి కలగడం లేదేంటి అని. మిత్రులారా, పని చేయడం ఎంత ముఖ్యమో ఆ పనిని సరైన సమయంలో చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రకృతిలో ప్రతి పనికి ఒక కాలం ఉంటుంది. ఈరోజు మనం ఏ సమయంలో ఇల్లు ఊడిస్తే దారిద్ర్యం తొలగిపోయి మీరు కోట్లు గడించే అదృష్టం వరిస్తుందో, అసలు చీపురును ఎలా ఉపయోగించాలి అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రం మరియు వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు ఊడవడానికి అత్యంత పవిత్రమైన సమయం బ్రాహ్మీ ముహూర్తం. తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల వరకు సూర్యోదయానికి ముందు ఉండే ఈ సమయాన్ని దేవతల సమయం అంటారు. ఈ సమయంలో ప్రకృతిలో సానుకూల ప్రకంపనలు అత్యధికంగా ఉంటాయి. లక్ష్మీదేవి తన సోదరి అయిన దారిద్ర్య దేవతతో కలిసి తెల్లవారుజామున భూలోక సంచారం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఎవరి ఇల్లైతే సూర్యోదయానికి ముందే ఊడ్చి శుభ్రంగా దీపారాధనతో కళకళలాడుతుందో ఆ ఇంట్లోకి మహాలక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ సమయంలో ఇల్లు ఊడ్చే వారికి మానసిక ప్రశాంతతతో పాటు చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ధనం ఆకర్షించబడుతుంది. మీరు కోట్లు సంపాదించే మార్గాలు సుగమమవుతాయి. ఒకవేళ బ్రాహ్మీ ముహూర్తంలో వీలు కాకపోతే సూర్యోదయం అయిన వెంటనే ఇల్లు ఊడవడం రెండో ఉత్తమ మార్గం. దీనివల్ల ఇంట్లోని రజోగుణం తొలగిపోయి సత్వగుణం పెరుగుతుంది. ఈ సమయంలో ఇల్లు ఊడిస్తే దారిద్ర్యం తప్పదు. చాలామంది చేసే అతిపెద్ద తప్పు రాత్రిపూట ఇల్లు ఊడవడం. దీనివల్ల మీరు ఎంత సంపాదించినా రూపాయి కూడా మిగలదు. సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఇల్లు ఊడవడం మహాపాపంగా పరిగణించబడుతుంది. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సమయం. అప్పుడు మీరు దుమ్మును బయటకు ఊడిస్తే లక్ష్మీదేవిని బయటకు పంపేసినట్లే. చీకటి పడ్డాక ఇల్లు ఊడిస్తే దారిద్ర్యం ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు పెరుగుతాయి. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఊడవాల్సి వస్తే ఆ చెత్తను బయట పారబోయకుండా ఒక మూలన ఉంచి మరుసటి రోజు ఉదయం పారబోయాలి. మనం ఇల్లు ఊడవడానికి వాడే చీపురును కేవలం ఒక వస్తువుగా చూడకండి. అది లక్ష్మీదేవికి ప్రతీక. చీపురును గౌరవిస్తేనే ధనం గౌరవించబడుతుంది. పొరపాటును కూడా చీపురును కాళ్ళతో తొక్కకండి. ఇది లక్ష్మీదేవిని అవమానించడమే. ఒకవేళ తగిలితే వెంటనే నమస్కారం చేసుకోండి. మీ ఇంట్లో చీపురు ఎప్పుడూ ఇతరుల కంట పడకూడదు. ముఖ్యంగా బయట వ్యక్తులు వచ్చినప్పుడు చీపురు కనిపిస్తే మీ ఇంటి ధనం బయటకు వెళ్ళిపోతుందని నమ్మకం. దీనిని అల్మారా కింద లేదా తలుపు వెనుక ఉంచండి. చీపురును ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు. దానిని నేలపై పడుకోబెట్టినట్లుగా ఉంచాలి. నిలబెట్టిన చీపురు ఇంట్లో గొడవలకు కారణమవుతుంది. కొత్త చీపురు ఎప్పుడు కొనాలి? కొత్త చీపురు కొనడానికి శనివారం అత్యంత ప్రశస్తమైన రోజు. కృష్ణపక్షంలో చీపురు కొంటే అది అదృష్టాన్ని తెస్తుంది. కేవలం ఊడవడం మాత్రమే కాదు, ఇప్పుడు చెప్పే చిన్న మార్పులు చేర్చండి. వారానికి కనీసం 2 సార్లు ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కల్లుప్పు వేయండి. ఉప్పుకు ప్రతికూల శక్తిని పీల్చుకునే గుణం ఉంది. ఇది మీ ఇంట్లోని నరదిష్టిని తొలగించి సంపద వచ్చేలా చేస్తుంది. మీ ఇంట్లో ఈశాన్యం ఎప్పుడూ ఖాళీగా, అత్యంత శుభ్రంగా ఉండాలి. అక్కడ బరువులు పెట్టకండి. ఈ మూల ఎంత శుభ్రంగా ఉంటే అంత వేగంగా మీకు ధనలాభం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం ఇల్లు ఊడ్చాక సింహద్వారం ముందు కొద్దిగా నీళ్లు చల్లి ముగ్గు వేయండి. ఇది లక్ష్మీదేవికి స్వాగతం పలికే పద్ధతి. సమయం గురించి ఇంతలా ఎందుకు చెబుతున్నారంటే దీని వెనుక ఒక లాజిక్ ఉంది. తెల్లవారుజామునే ఇల్లు శుభ్రం చేసుకునే వ్యక్తి మానసికంగా యాక్టివ్గా ఉంటాడు. పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా సంపాదన కూడా పెరుగుతుంది. పొద్దున్నే దుమ్ము ఊడ్చడం వల్ల ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇది మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఒక క్రమశిక్షణతో కూడిన జీవన శైలి ఉన్న చోట సంపద దానంతటా అదే చేరుతుంది. కోట్లు సంపాదించే ఇల్లు ఎలా ఉండాలి? మీరు కోటీశ్వరులు కావాలంటే మీ ఇల్లు ఇప్పుడు చెప్పే విధంగా ఉండాలి. పడక గదిలో మంచం కింద చెత్త, పాత ఇనుప సామాన్లు ఉండకూడదు. విరిగిన అద్దాలు లేదా పని చేయని గడియారాలు ఉంచకండి. ఇవి కాలం కలిసి రాకుండా చేస్తాయి. సాలెగూళ్ళు అస్సలు ఉండకూడదు. సాలెగూడు దరిద్ర్యానికి ప్రధాన సంకేతం. కిచెన్లో రాత్రిపూట ఎంగిలి గిన్నెలు ఉంచకండి. ఇది లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తుంది. మిత్రులారా, కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టం లేకుండా ఫలితం రాదు. కానీ ఆ కష్టానికి దైవబలం, శాస్త్రబలం తోడైతేనే
మనం ఆశించిన కోట్లు సంపాదించగలం. రేపటి నుండి ఒక నిశ్చయానికి రండి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకోండి. ఆ సమయంలో మీరు చేసే ఆ చిన్న పని మీ తలరాతను మారుస్తుంది. ఈ నియమాలు పాటించి చూడండి. కొన్ని రోజుల్లోనే మీ ఆర్థిక పరిస్థితిలో వచ్చే మార్పును మీరు గమనిస్తారు. మీరు సాధారణంగా ఏ సమయంలో ఇల్లు ఊడుస్తుంటారు? సాయంత్రం వేళ ఇల్లు ఊడ్చే అలవాటు మీకు ఉందా? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.